హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. అలానే ఓటింగ్ ఎలా ఉంది చూద్దాం. అలానే ఇంకొక షాకింగ్ విషయం కూడా ఈ వీడియో యొక్క చూసేద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా చూస్తే మాత్రం టాస్క్లు అయితే మాత్రం ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి అనమాట. ఈ రోజు జరిగే టాస్క్లో చూస్తే మాత్రం ఫస్ట్గా అయితే ఒక బాల్స్ టాస్క్ అయితే పెడతారనమాట. సంజన గారు అలానే చూస్తే ఇక్కడ సంచాలక్గా చూస్తే కళ్యాణ్, వీళ్ళైతే బాల్స్ అనేది విసురుతూ ఉంటారు. ఈ బాల్స్ అనేది వీళ్ళు పట్టుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం వెరైటీగా అయితే ఉంటుంది అనమాట టాస్క్. ఇంకా అలానే చూస్తే ఇక్కడ భరణి గారు, తనూజ, ఇంకా సుమన్ శెట్టి, అలానే చూస్తే ఇమాన్యుయల్, ఇంకా డీమాన్ పవర్, వీళ్ళందరూ కూడా టాస్క్ అయితే ప్లే చేస్తారు. ఇంకా ఈ టాస్క్లో చూస్తే మాత్రం ఫస్ట్గా అయితే తనూజకి అయితే ఎక్కువ బాల్స్ అయితే వస్తాయి. తనూజ అయితే విన్ అయిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది అనమాట తనూజ. సెకండ్ పొజిషన్లో చూస్తే భరణి గారు వస్తారు. థర్డ్ పొజిషన్లో చూస్తే మాత్రం ఇక్కడ డీమాన్ పవన్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఫోర్త్ పొజిషన్లో చూస్తే ఇమాన్యుయల్ అయితే రావడం జరుగుతుంది. ఫిఫ్త్ పొజిషన్లో చూస్తే మాత్రం ఇంకా సుమన్ శెట్టి గారు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం ఇంకొక 2 టాస్క్లు అయితే జరుగుతాయి. అంటే ఒకే దాంట్లో 2 ఉంటాయి అనమాట. ఫస్ట్గా అయితే ఇక పజిల్ టాస్క్ అయితే పెడతారు. ఈ పజిల్ టాస్క్లో చూస్తే మాత్రం ఇంకా సంజన గారు అయితే ఫస్ట్ పజిల్ టాస్క్లో ఫినిష్ చేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే తనుజ అయితే ఫినిష్ చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఇంకొకళ్ళు ఒక్కొక్క విధంగా అలా ఫినిష్ చేస్తూ ఇంకా ఒక చైన్ అనేది ఉంటుంది. ఆ చైన్ అనేది ఏంటంటే ఫిజికల్ టాస్క్ అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళ పేషెన్స్ అనేది ఇక్కడ చూపించుకోవాల్సి ఉంటుంది. ఎవరు లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు ఈ టాస్క్లో విన్ అవుతారనమాట. ఇక ఇలా అవుట్ అవుతూ ఓవరాల్గా చూస్తే లాస్ట్ వరకు చూస్తే మాత్రం భరణి గారు అయితే ఉంటారు. భరణి గారు ఉండడం వల్ల ఈ టాస్క్లో అయితే భరణి గారు అయితే విన్ అయిపోతారనమాట. అలా ఈ రోజు అయితే 2 టాస్కుల్లో చూస్తే మాత్రం ఫస్ట్గా అయితే తనుజ విన్ అయిపోతుంది. ఇంకా సెకండ్గా చూస్తే మాత్రం భరణి గారు అయితే విన్ అయిపోతారు. ఇంకా వీళ్ళిద్దరికే ఓట్ అప్పీల్ కూడా రావటం జరుగుతుంది అనమాట. నిన్న డీమాన్ పవన్కి అలాగే చూస్తే ఇమాన్యుయల్కి ఎలాగైతే ఓట్ అప్పీల్ అనేది వచ్చిందో అలానే అనమాట ఈ రోజు కూడా ఆడియన్స్ అనేది హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తారు. మళ్ళీ వీళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు, ఈ ఓటింగ్ అనేది పెడతారనమాట. ఇక దీంట్లో చూస్తే తనుజకైతే ఎక్కువగా ఇస్తారనమాట. ఇంకా తనుజకైతే ఓట్ అప్పీల్ అనేది వస్తుంది. ఓట్ అప్పీల్ అనేది ఈరోజు తనుజ అయితే చేసుకుంటారనమాట. ఇలాగా ఓవరాల్గా చూస్తే మాత్రం ఈరోజు అయితే ఉండబోతుంది. ఇక ఇంకొక విషయం కూడా చూద్దాం. ఫస్ట్ ఓటింగ్లో ఎవరై ప్లేస్లో ఉన్నారో చూద్దాం, తర్వాత ఏం జరగబోతుందో చూద్దాం. ఓటింగ్లో చూస్తే మాత్రం తనుజనే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. 36 వరకు వస్తుంది ప్రజెంట్ ఓటింగ్లో అయితే మాత్రం తనే ఫస్ట్ ప్లేస్. ఇక తర్వాత పొజిషన్లో చూస్తే మాత్రం సంజన గారు ఉంటున్నారు. నెక్స్ట్ పొజిషన్లో చూస్తే డీమాన్ పవన్ అయితే ఉండటం జరుగుతుంది. ఫోర్త్ పొజిషన్లో చూస్తే మాత్రం ఇమాన్యుయల్ ఉండటం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పొజిషన్లో చూస్తే భరణి గారు ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత పొజిషన్లో లీస్ట్లో అయితే సుమన్ గారు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓటింగ్ అయితే చేసుకోండి అందరికీ కూడా. అది కూడా తనుజ ఒక్కటే ఈ వారం అయితే సేఫ్ జోన్లో ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా దగ్గరగా ఓటింగ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా అలా చూస్తే టాప్ 5లో ఇంకా 5 మెంబర్సే ఉంటారు కాబట్టి ఇలాగైతే మిడ్ వీక్ అయితే ఒకళ్ళైతే పంపించబోతున్నారు. అంటే మనకి గురువారమే పంపించేస్తారనమాట. మనకి శుక్రవారం అది టెలికాస్ట్ అయితే చేస్తారు, మనకి చూపిస్తారు. మీరైతే ఓటింగ్ అయితే అస్సలు మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు ఓటింగ్ అయితే చేసుకోండి. మిస్డ్ కాల్స్, జియో హాట్‌స్టార్ వర్డ్స్, ఇంకా ఏమేమి జరిగాయి ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి.